హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. సైక్ సిద్ధార్థ్, శ్రీనందు, యామిని భాస్కర్, నరసింహ, ప్రియాంక రేప్కా మెయిన్ లీడ్లో వచ్చిన సినిమా. దీనికి డైరెక్టర్ వరుణ్ రెడ్డి గారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అందించింది స్మరణ్ సాయి గారు. యాక్చువల్గా ఈ సినిమాను డిసెంబర్ 12న రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ అదే రోజే అఖండ 2 వాయిదా పడి 12న రిలీజ్ అవ్వడంతో చివరి టైంలో ఈ సినిమాను జనవరి 1కి వాయిదా వేశారు. ట్రైలర్ రిలీజ్ కంటే ముందు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు, కానీ ట్రైలర్లో కొన్ని బూతు సీన్స్ పెట్టడం, అవి కొద్దిగా కొన్ని రొమాంటిక్ సీన్స్ లాంటివి చూపించడం వల్ల అవి చాలా వైరల్ అవడంతో సైక్ సిద్ధార్థ్ సినిమాపై బాగా హైప్ క్రియేట్ అయింది. యూత్ టార్గెట్గా జనవరి 1న ఈ సినిమా రిలీజ్ అయింది. హీరోగా నిలదొక్కోవడానికి దాదాపు 19 ఏళ్ళుగా నందు ట్రై చేస్తూనే ఉన్నాడు. ఈసారి రొటీన్కి డిఫరెంట్గా సైక్ సిద్ధార్థ్తో థియేటర్లోకి వచ్చాడు. ఈ సినిమా ప్రజెంట్ యంగర్ జనరేషన్ను ఫోకస్ చేస్తూనే తీసుకున్నట్టున్నారు. డార్క్ కామెడీతో కొద్దిగా 18+ సీన్లతో సినిమాను తీసుకున్నారు. ఈ సినిమాకు శ్రీనందు హీరోగా మాత్రమే కాకుండా సహరచయితగా అలాగే ప్రొడ్యూసర్గా కూడా ఉన్నాడు. న్యూ ఇయర్ స్పెషల్గా విడుదలైన ఈ సినిమా చాలా సింపుల్ కథను చాలా గట్టిగా, క్రింజీగా, కొంచెం సైకో టోన్లో చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలించిందనేది రివ్యూలో చూద్దాం. సిద్ధార్థ్ తన బిజినెస్ పార్ట్నర్స్ అయిన మన్సూరు అలాగే తన గర్ల్ ఫ్రెండ్ త్రిష వల్ల కోట్లు నష్టపోతాడు. చేతిలో చిల్లి గవ్వలేక, అద్దలు కట్టలేక రోడ్డున పడి బస్తీలో తలదాచుకుంటాడు. మోసం చేసిన మన్సూర్ మీద సిద్ధార్థ్ లీగల్ కేసు వేస్తే మన్సూర్ ఫ్రెండ్ రేవంత్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తుంటాడు. మరోవైపు త్రిష ఇటు సిద్ధార్థ్ అటు మన్సూర్ మధ్య ఊగిసలాడుతుంటుంది. జీవితం ఇంకా వాషౌట్ అయిన టైంలో సిద్ధార్థకు శ్రావ్య పరిచయం అవుతుంది. భర్త చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్న డ్యాన్సరు శ్రావ్య. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సిద్ధార్థ్ లైఫ్లో ఎలాంటి మలుపులు తిరిగింది, తన సమస్యల సుడిగుండ నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే మెయిన్ ఈ సినిమా కాన్సెప్ట్. ఈ సినిమా ట్రైలర్ ఎంతమంది చూశారో తెలియదు, కానీ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా కాదని. ఇక దాన్ని బట్టే ఇంకా ఓన్లీ యూత్ఫుల్ను టార్గెట్ చేసుకొని యూత్ కోసమే తీశాడనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇక స్టోరీ రొటీన్ స్టోరీ, కొత్తగా ఏం లేదు. అదే స్టోరీనే డైరెక్టర్ మ్యాజిక్ చేశాడు. స్క్రీన్ ప్రజెన్స్లో చాలా బాగా చూపించేశారు. సిద్ధార్థ్ విషయంలో చాలా బాగా తీసుకున్నారు. ఈ సినిమాని ఒక ట్రిక్కీ మోడ్లో నడపాలని ప్లాన్ చేశారు, కానీ రొటీన్ స్టోరీ కావడం వల్ల అక్కడక్కడ కొద్దిగా బోర్ కొడుతుంది. కానీ ఎడిటింగ్ ప్యాటర్న్ కొద్దిగా డిఫరెంట్గా ఉండడం వల్ల ఈ సినిమాకు అదో ప్లస్ పాయింట్గా అనుకోవచ్చు. ఆడియన్స్కి అక్కడక్కడ స్లో నరేషన్ అనిపించినా కొన్ని చోట్ల చాలా కొత్తగా ఉంది అని అనిపిస్తుంది. అక్కడికక్కడ కొన్ని కామెడీ సీన్స్ చాలా నవ్విస్తాయి. అవి కొద్దిగా ఇంకాస్త కామెడీ సీన్స్ పెట్టింటే ఇంకో ప్లస్ పాయింట్ అయ్యేదేమో అని అనిపించింది. ఇంకా స్టోరీ కూడా చాలా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం కొన్ని చోట్ల ప్రెడిక్ట్ చేస్తాము, కానీ ఆ సీన్స్ కూడా వాటికవే కొత్తగా రాసుకోవడానికి డైరెక్టర్ బాగానే ట్రై చేశాడనేది సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకోటి ఏమంటే ఈ మన నందు యాక్టింగ్ చాలా ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. దాంతోపాటు ఎడిటింగ్లో కొత్తగా డిఫరెంట్గా మార్చేశారు నందుని. సిద్ధార్థ్ క్యారెక్టర్ ద్వారా సినిమాని నడిపించాలని బాగా ట్రై చేశారు, కానీ దానికి మెయిన్ బ్యాక్ స్టోరీ పెద్దగా లేకపోవడం ఆడియన్స్కు అంత ఎమోషన్గా కనెక్ట్ కాలేదేమో అని అనిపిస్తుంది. డైరెక్టర్ గారు ఈ సినిమాలో ప్రతిదీ కామిక్ దారిలోనే చెప్పాలని ట్రై చేశాడు. లైఫ్ని ఒక గేమ్లా చూసే సిద్ధార్థ్ మెంటాలిటీని, అతను బ్రెయిన్లో పడే ప్రెజర్ని స్క్రీన్పై ప్రజెంట్ చేయాలని చూశాడు, కానీ అది మరీ ఆ కాన్సెప్ట్ తగ్గ డెప్త్ రైటింగ్లో కూడా ఉండుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కొత్తగా కూల్గా చూపించాలనే ఆ ఇంటెన్షన్ అయితే కనిపించింది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ పర్లేదు, ఎమోషనల్గా కూడా పర్లేదు, కొన్ని చోట్ల బాగానే ఉంది. సైక్ సిద్ధార్థ్ ఒక ప్రయోగం అని చెప్పచ్చు. రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్గా న్యూ ఏజ్ మేకింగ్తో తీసిన సినిమా ఇది. నందు ఈ సినిమాల్లో చాలా డిఫరెంట్గా చేశాడు. ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడేమో అనేసి అనిపిస్తుంది. తన ఇమేజ్ని, ఇంతకాలం తనలో ఉన్న కొని ఉన్న నటనను,
ఆ నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పుకోవచ్చు. అమాయకంగా కనిపిస్తూనే డేంజరస్గా ప్రవర్తించే ఆ క్యారెక్టర్లో లీనమైపోయాడు, జీవించేశాడు. పాత్ర డిమాండ్ చేసినంత వరకు ఎక్కడ వెనక్కి తగ్గకుండా 100% ఎఫెక్ట్ పెట్టాడు. ఇక యామిని భాస్కర్ కూడా శ్రావ్య పాత్రలో చాలా క్యూట్గా కనిపించింది. ఆమె పాత్రకు పూర్తిగా న్యాయం చేసిందనే చెప్పొచ్చు. లీడ్ పేరు మినహాయిస్తే మిగిలిన యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమా ప్లస్ అండ్ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే నందు యాక్టింగ్ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా ఒక ప్లస్ పాయింట్. ఎడిటింగ్ కూడా చాలా కొత్తగా ఉంది. ఎడిటింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే డైరెక్టర్ కాదు, ఇంకాస్త రైటింగ్ రాసుకొని ఉండాల్సిందేమో. స్క్రీన్ ప్లే ఇంకాస్త టైట్గా ఉండుంటే బాగుండేది అని అనిపించింది. అలాగే కొంతమంది యాక్టర్స్ కొత్త వాళ్ళు ఉండడము అది కొద్దిగా మైనస్ అని అనుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటేనే సినిమాను చూడడం చాలా గొప్ప. అట్లాంటిది కొత్త యాక్టర్స్ అంటే వాళ్ళను అలవాటు పడడానికి కొద్దిగా ఉండదు, అదొక మైనస్లా అనుకోవచ్చు. ఓవరాల్గా అయితే మూవీ పర్లేదు, బాగానే ఉంది. కానీ ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కాకుండా ఓన్లీ యూత్ఫుల్ కోసం తీసిన సినిమాలా ఉంది. ఓవరాల్గా ఈ సినిమా విషయానికి అయితే సైక్ సిద్ధార్థ్ పర్లేదు భయ, చూడొచ్చు. ఫ్లాప్ అని కాదు, అలాగని బ్లాక్ బస్టర్ హిట్ కాదు, ఒక మంచి డీసెంట్ హిట్ అనుకోవచ్చు. కొన్ని 18+ డైలాగ్స్ అలాగే సీన్స్ ఉండడం వల్ల ఇది కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేరు. కానీ యూత్ఫుల్కి అయితే మంచి ఎంటర్టైనర్ అనే చెప్పుకోవచ్చు. నాకైతే సినిమా పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 2.8 ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.